भारतीय चैनल की स्वागतम। जय श्री राम। हर हर महादेव। అన్నామలై కే అన్నామలై సింగం తమిళనాడు ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎంచేతంటే మొత్తం తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి కోయంబత్తూరులో అది కంటెస్ట్ చేశాడు. కోయంబత్తూరు ఎలక్షన్ స్పెషాలిటీ ఏంటంటే అంతకుముందు కేజ్రీవాల్కి అరవింద్ కేజ్రీవాల్కి మొట్టమొదటిలో జరిగినట్టుగానే ఇతనికి యుఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, యూకే నుంచి స్వచ్ఛందంగా క్యాంపెయిన్ చేయడానికి వచ్చేసారు. చాలామంది వచ్చేసి ప్లకార్డ్స్ పెట్టుకుని ఓట్ ఫర్ అన్నమలై అంటూ నిలబడుతున్నారు స్ట్రీట్లో. వీళ్ళంతా వాళ్ళకి ఎవరు చేయండి పిలవలేదు, వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు యాక్చువల్లీ అక్కడ ఫారిన్ కంట్రీస్లో పని చేసుకుంటూ ఉండేవాళ్ళు సెలవు పెట్టుకుని ఇండియా వచ్చి అన్నమలైకి క్యాంపెయిన్ చేశారు. ఇది ఒక ఎక్సలెంట్ థింగ్. ఇంకోటి ఏంటంటే అన్నమలై స్పెషాలిటీ తమిళనాడు పాలిటిక్స్ అంతా కూడా క్యాష్ డిటర్మిన్స్ అండి. క్యాస్ట్ పరంగా వెళ్ళదు, క్యాష్ పరంగా కాదు, క్యాష్ బేస్డ్. ఒక్కొక్క నియోజకవర్గానికి 10 కోట్ల నుంచి 100 కోట్ల దాకా ఖర్చు పెడతారు. నాకు తెలుసు చిన్నప్పుడు మాకు 20-25 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఈ కల్చర్ ఉంది. జయలలిత ఆ రోజుల్లో పోర్టబుల్ టీవీలు ఇప్పించేదండి. క్యాష్ బదులు పోర్టబుల్ టీవీలు, మిక్సీలు అలాంటివన్నీ ఫ్రీగా పంచిపెట్టింది ఆవిడ. సో ఏ డిఎంకే అయినా డబ్బులు, క్యాషు లేదా క్యాష్ బదులు వస్తువులు ఇవ్వడం అది మామూలు. దట్ ఈస్ డన్ థింగ్ దే. ఇప్పటిదాకా అలా కొనసాగుతుంది. ఈ కల్చరు మెల్లిగా ఆంధ్రాకి, తెలంగాణకి, కర్ణాటకకి పాకింది. కానీ లీడర్ ఎవడో వీళ్ళందరికీ లీడర్ ఈ క్యాష్ వల్ల ఓట్లు వస్తాయన్న లాజిక్ తోటి పనిచేసిన వాళ్ళు తమిళనాడు వాళ్ళు. దే ఆర్ ద పైనీర్స్. వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు వాళ్ళండి. వాళ్ళని చూసి మనం మిగతా వాళ్ళతో నేర్చుకున్నాం. సో ఈ కల్చరు అది ఈ క్యాష్తో ఓట్లు కొనుక్కుని గెలిచే పద్ధతిని ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. దానికి విరుద్ధంగా అన్నమలై నిలబడ్డాడు. అన్నమలై అంటే బీజేపీ వాళ్ళలో కూడా కొంతమంది కరప్ట్ పీపుల్ బాగా చేరిపోతున్నారు మధ్య. టీటీవీ అతను ఉన్నాడు కదా, జైలుకి వచ్చాడు. ఎందుకు? బూతులు కొనేయడానికి ట్రై చేశాడు. బూతులు మేనేజ్ చేసే వాళ్ళని డబ్బులు ఇచ్చి కొనడానికి ట్రై చేశాడు. సో ఇలాంటి అతను మళ్ళీ ఇప్పుడు బీజేపీలో చేశాడు. బీజేపీ కూడా పాపం దే హ్యావ్ టు ప్లే దిస్ కైండ్ ఆఫ్ గేమ్స్ బికాస్ తప్పదు, కాంపిటీషన్లో కొన్నాళ్ళు ఇలాంటి చేయవలసిన అవసరం ఉంది. తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ చట్టబద్ధంగా ఏమైనా మార్పులు తీసుకొచ్చి కఠినమైన శిక్షలు పెడితే అప్పుడు మారుతుందో చూసుకోవాలి. సరే, ఇప్పుడు పరిస్థితి అయితే అన్నమలై గారు మాత్రం ఇండివిజువల్గా అతను ఏమని చెప్పాడు, నేనైతే ఎవరికి రూపాయి ఇవ్వను కారాఖండిగా చెప్పాడు. అదే లేవు కూడా పాపం. అతను ఉద్యోగం చేసుకుని వచ్చాడు. ఎందుకంటే వీళ్ళలాగా అక్రమార్జన ఏం లేదానికి. సో చెప్పాడు, నేనైతే రూపాయి ఇవ్వను, మీరు వచ్చి వేయండి ఓట్లు అని. సో దానికి కూడా సర్వేల ప్రకారం ఏంటంటే ఈయన ఇలా ఓట్లు డబ్బులు ఇవ్వకపోయినా ఆయనకి లక్షల్లో మెజారిటీ వస్తుంది అని అనుకుంటాం. పైగా 5 నుంచి 10% దాకా ఓట్ షేర్ ఎక్కువ ఉంటుంది మీ నెక్స్ట్ ప్రత్యర్థికి వాళ్ళకి అని చెప్పి అంటున్నాను. అంటే డిఎంకేకి, బీజేపీకి. కోయంబత్తూరు నియోజకవర్గంలో వీళ్ళిద్దరే మెయిన్ కంటెండర్స్. మొత్తం తమిళనాడు కూడా అంతే, డిఎంకే అండ్ బీజేపీ. అన్నా డిఎంకే కొద్దిగా కొన్ని చోట్ల వాళ్ళకి ప్రాబ్లం. కాకపోతే ఇంకొక ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు వీళ్ళందరూ ఒకటైపోయారు. ఎవరు? మన కరుణానిధి కొడుకున్నాడు స్టాలిన్, రాహుల్ గాంధీ, తర్వాత సిపిఐ, సిపిఎంలు, తర్వాత ఏఐడిఎంకే వాళ్ళు కూడా వాళ్ళంతా ఒక కూటమిలో ఫామ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో అన్నమని రాకూడదు అని అదొక వ్యూహం చేస్తారు. అదొక కొంచెం డేంజరస్ పరిణామం చూపిస్తుంది. వీళ్ళు ఏంటంటే అంటే సీక్రెట్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే వాళ్ళకి కోయంబత్తూరులో మీరు మన పార్టీ వాళ్ళందరూ కూడా ఏఐడిఎంకే వాళ్ళు అనుకోండి, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, అందరూ కూడా ఓటు డిఎంకేకే వేయండి అని చెప్తున్నారు. దానివల్ల ఇప్పుడు పోలరైజ్ అయిపోతే డిఎంకే వర్సెస్ బీజేపీ అయితే
అప్పుడు అన్నామలైకి గెలిచే ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయి. కానీ నా ఉద్దేశం అయితే అది పీపుల్ అందరూ కూడా అదొక మోదీ వేవ్ లాగా అన్నమలై వేవ్ వస్తుంది. ఎవ్వడూ ఆపలేడు దాన్ని. కొట్టుకుపోతారు వీళ్ళంతా. అందరు కలిసి వచ్చినా కొట్టుకుపోతారు నా అంచనా. ఎందుకంటే మనుషులకు కూడా మన ప్రజలందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ పీపుల్ కూడా వాళ్ళకి అర్థమైపోయింది ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. వీడు ఇచ్చాడు 5,000 10,000 ఇచ్చాడు, నాతో 4,000 ఇచ్చాడు. ఆ ఇచ్చింది ఎక్కడి నుంచి వచ్చాయని అనుమతి చెప్తున్నాడు. ఇది డ్రగ్స్ నుంచి వచ్చాయి, లేకపోతే సారా దొంగతనంగా లిక్కర్లో సంపాదించిన డబ్బులు ఇవి. సో మీ పిల్లలు భవిష్యత్తు చూసుకోండి. వాళ్ళు లిక్కర్తో మందు తాగుతూ అలాగ వాళ్ళ జీవితాన్ని నిరర్ధకం చేసుకోవడం మంచిదా, లేకపోతే డ్రగ్లోకి వెళ్ళి ఇంకా తొందరగా పాడైపోవడం మంచిదా, లేకపోతే కష్టపడి మంచిగా మామూలుగా ఉండి అంటే మన ట్రెడిషనల్ పద్ధతిలో ఉండి సంసారం చేసుకోవడం మంచిదా, ఇది ఆలోచించవలసిన అవసరం ఉంది అని అన్నమాలే అందరికి చెప్తున్నాడు. ఈ డబ్బులు మీకు ఇచ్చే డబ్బులు పాపపు సొమ్ములు, మంచి డబ్బులు కావు. అది మీరు తీసుకుని ఓట్లు వేశారంటే మీకు మంచిది కాదు, మన తమిళనాడుకి మంచిది కాదని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకంటే తమిళనాడులో ఉన్నంత డ్రగ్ మాఫియా ఇంకెక్కడ లేదు. తర్వాత అదే ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్ ఆడే గేమ్స్లో ఒకటేమో క్యాష్, ఇంకోటేమో అందరూ కలిసి అన్నమలని ఓడిద్దామని ఒక నిర్ణయం. సో చూద్దాం ఏం జరుగుతుందో. నా ఉద్దేశం అయితే అన్నమలై ఇస్ సేఫ్, పీపుల్ ఆర్ విత్ హిమ్. అందరూ మనుషులు అతను వెనకాల ఉన్నారు. అతను నిజమైన ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళందరూ కూడా అన్నమలైకి వేస్తున్నారు. సో కోయంబత్తూర్ విల్ డిసైడ్ తమిళనాడు's ఫ్యూచర్. తమిళనాడు తాలూకు భవిష్యత్తుని కోయంబత్తూరు ఎలక్షన్ రిజల్ట్స్ నిర్ణయిస్తాయి. తమిళనాడు భవిష్యత్తు కోయంబత్తూరు విల్ డిసైడ్, నిర్ణయం అక్కడ జరుగుతుంది. అక్కడ అన్నమలై గారిని బాగా గెలిస్తే నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ కింద అన్నమలై గారు వస్తారు. 3-4 ఏళ్ళు ఉన్నాయి కదా ఎమ్మెల్యే ఎలక్షన్స్, దాంట్లో అన్నమలై విల్ బి ఎ వెరీ బిగ్ ఆల్టర్నేటివ్, ప్రత్యామ్నాయం కింద ఆయన చూస్తున్నారు. బీజేపీ అన్నమలై సారథ్యంలో మోదీ గారి ప్రోత్సాహంతో ముందుకు వెళ్తుంది, తమిళనాడులో జెండా ఎగరేస్తుందని నేను అనుకుంటున్నాను. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.